తెలంగాణ శ్యామ్ మనతో పాటున్నారు. శ్యామ్, మీరు రాయపోల్ గ్రామానికి వచ్చారు, బాధిత కుటుంబంతో కూడా మాట్లాడారు. ఏం అబ్జర్వ్ చేసినారు? అలా నేను ప్రధానంగా ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది 100కు 200% కులహత్య కాబట్టి బాధితుని శ్రీకాంత్తో మాట్లాడినప్పుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఇది పరువు హత్య కాదు కులహత్య అన్న. కేవలం కులం అనే అక్కస్తోనే నేను కింది కులం అని, అమ్మాయి పై కులం ఆమె, మేము 8 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నాం, కలిసి ఉండాలనుకున్నాం, కష్టపడి చదివించాను, తనకు వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాను, అది రూట పోయి పెళ్లి చేసుకున్నాం పెద్దల సమక్షంలో. అందరికీ తెలుసు మాకు భద్రత కావాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ లెటర్ కూడా రాసాం, భద్రత కల్పిస్తాను పోలీస్ స్టేషన్ అంటే పోలీసు వాళ్ళు చెప్పారు. ఆ నమ్మకంతో మేము బయటకు వచ్చి సంసారం పెట్టాం. మా ఇంటికి వెళ్ళి వచ్చే క్రమంలో మమ్మల్ని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద కత్తితో చంపాడు అంటాడు. నేనేమంటున్నా అంటే ప్రధానంగా అంటే ఇప్పుడు ఎవరైతే పరమేష్ ఉన్నాడో పరమేష్కు శిక్ష పడాలనో ఉరి తీయాలనో ఇంకో 10 ఏళ్ళు జైల్లో పెట్టాలనో దీని దాని పరిష్కారం అవ్వ సమస్య. అదే నేనేం చెప్తున్నానంటే ఖబర్దార్, ఇప్పుడు ఎవరైతే పరమేష్ తరపున వకాలతు పుచ్చుకొని శ్రీకాంత్ కుటుంబాన్ని బెదిరింపులకు గురి చేయాలనుకున్నారో మీరు ఇప్పుడు కాకపోయినా ఇంకో 10 ఏళ్ళకైనా మా మీద కేసులు పెట్టారనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో బెదిరించే అవకాశం ఉంది. ఇదే ఊర్లో వాళ్ళు పుట్టి పెరిగారు కాబట్టి వాళ్ళ మీద రకరకాలైనటువంటి అంటే ఒత్తిడిని తీసుకొచ్చి మానసికంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఖబర్దార్, నేనేం చెప్తున్నాను, అలాంటి పనులు మీరు కనుక తర్వాత ఏమైనా చేయాలనుకుంటే 100% మేము హత్యలు చేయడానికి కూడా వెనకాడం. శ్రీకాంత్ కుటుంబానికి కానీ వాళ్ళ అమ్మకు కానీ వాళ్ళ అక్కకు కానీ వాళ్ళ నాయనకు కానీ బెదిరింపులు వచ్చినా ఈ ఊర్లో ఎటువంటి చిన్న అవమానం జరిగినా ఖబర్దార్ మేము తిరిగి దాడులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మేమేమంటున్నాం అంటే ప్రభుత్వాన్ని పోలీసు వాళ్ళని మేము డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి, వాళ్ళ జోలికి పోకుండా వీళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు బతుకుతారు. ప్రేమించిన అమ్మాయిని కోల్పోయాడు, ఊరిలో పరువును కోల్పోయాడు, సర్వం కోల్పోయారు, వాళ్ళ కుటుంబం అంతా రోడ్డు మీద పడ్డది ఈరోజు. కాబట్టి నేనేమంటున్నానంటే వాళ్ళకు భద్రత కల్పించడమే కాదు, బాధితులకు భయం కూడా చెప్పాల్సినటువంటి ఎవరైతే హత్య చేశారో వాళ్ళ తరపున ఉన్నటువంటి వ్యక్తులకు భయం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వాలు అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.